హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చిందంటే మనకి ఫస్ట్గా గుర్తొచ్చేది మ్యాంగోస్. కానీ ఆ మ్యాంగోస్ మనం సంవత్సరం మొత్తం తినలేము కదా, ఆ ఉన్న సమ్మర్లో మాత్రమే ఎంజాయ్ చేయగలము. అలా కాకుండా సంవత్సరం మొత్తం మ్యాంగో ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలి అంటే ఇలా ఒకసారి మామిడి తాండ్రా చేసుకోండి. ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. సమ్మర్ స్టార్టింగ్లో కాకుండా సమ్మర్ ఎండింగ్లో అయితే మ్యాంగోస్ తక్కువ రేటుకు వస్తాయి. ఆ టైంలో చేసుకొని పెట్టుకున్నామంటే మనం 1 ఇయర్ పాటు ఈ మ్యాంగో ఫ్లేవర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలా సింపుల్ గా, పెద్దగా కష్టపడకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే గ్యారంటీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఈ వీడియో. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కేజీ మామిడి పండ్లను అయితే వేసుకోవాలి. నేను తీసుకున్న కేజీ మామిడి పండ్లు టెంక తీసేసరికి 1/2 కేజీ మామిడి పండ్లు అయితే అయిపోయాయి. ఇప్పుడు తీసుకున్న మామిడి పండ్లలో వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. మామూలుగా మనకి బయట దొరికే మామిడి తాండ్రా అనేది కలెక్టర్ కాయలతో చేస్తారు. వాటితోనే చేయాలనేమీ లేదు, ఏ మామిడి పండ్లతో అయినా తయారు చేసుకోవచ్చు. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటి పైనున్న పీల్ అంతా రిమూవ్ చేసేయాలి. మరీ ఎక్కువ ప్రెజర్ పెట్టి రిమూవ్ చేయకూడదు, ఎందుకంటే మ్యాంగో ఎక్కువ పోతుందన్నమాట పీల్తో పాటు. ఇలాగే మ్యాంగోస్ అన్నీ కూడా పీల్ అంతా రిమూవ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పీల్ అంతా రిమూవ్ చేసిన మ్యాంగోస్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను కేజీ మామిడి పండ్లు తీసుకున్నాను, అంటే కేజీకి 4 మామిడి పండ్లు. వీటి పీల్ అంతా రిమూవ్ చేసి అలాగే టెంక తీసేసరికి 1/2 కేజీ అయిపోయాయి. ఇప్పుడు నేను 1/2 కేజీ మెజర్మెంట్సే చెప్తాను, ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇలా మామిడి పండ్లన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కడ పలుకుండకూడదు. పలుకుందంటే మనకి మామిడి తాండ్రా అనేది సరిగ్గా రాదు. అది కాకుండా వాటర్ అస్సలు వేయకూడదు, వాటర్ వేయకుండా ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి మ్యాంగో పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి గెంటెతో కలుపుతూ ఉండాలి. మంటని ఏమాత్రం కూడా మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకోకూడదు. ఒకవేళ మీడియం ఫ్లేమ్లో పెట్టినా సరే కలుపుతూ ఉండాలి, కలపకుండా ఆపకూడదు. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు. ఇలా ఒక 10 నిమిషాలు కలుపుతూ ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి షుగర్ని అయితే వేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 కేజీ మామిడి పండ్లకి 150 గ్రామ్స్ అయితే షుగర్ వేసుకుంటున్నాను. మీరు తినే స్వీట్ని బట్టి అలాగే మ్యాంగో ఉండే స్వీట్ని బట్టి కూడా చూసుకొని షుగర్ని అయితే వేసుకోండి. ఒకవేళ డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే షుగర్ ప్లేస్లో బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత షుగర్ మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. షుగర్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుంది, అది మొత్తం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఏం కాదు, కలపకుండా అలాగే ఉంటే చిట్లుతుందనమాట. అలాంటప్పుడు మూత పెట్టుకోవటం మర్చిపోకండి, మళ్ళీ ముఖం మీద పడిపోతుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకొని కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం అయితే వేసుకోవాలి. నిమ్మరసం మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదండి. నిమ్మరసం వేయటం వల్ల టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. నిమ్మరసం వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలైనా కలుపుతూ ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. మనం ఇలా గెరిటతో తీసుకొని వేస్తూ ఉన్నప్పుడు మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే కూడా మనకి మామిడి తాండ్రా సరిగ్గా రాదు, కాబట్టి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కొంచెం నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నెయ్యి యూజ్ చేస్తున్నాను. నెయ్యి స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మ్యాంగోని ఇందులో వేసుకోవాలి.
ఇలా ఒకసారి చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి, అంటే మొత్తం ఈవెన్గా వచ్చేటట్టు చేసుకోవాలి. నాకైతే 2 ప్లేట్లకైతే వచ్చింది. ఇలా 2 ప్లేట్లలో కూడా ఈవెన్గా చేసుకొని వీటినైతే ఇప్పుడు ఎండలో పెట్టుకోవాలి. కనీసం 2 రోజులైతే ఎండలో పెట్టుకోవాలండి. రెండు రోజుల తర్వాత తీసి మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవటమే. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో కదా, ఎక్కడ కూడా డాట్స్ అవేమీ లేకుండా, ఎక్కడ క్రాక్స్ లేకుండా. మనం బయట కొంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే మామిడి తాండ్ర అనేది వచ్చింది. ఫస్ట్ టైం ఒకవేళ మీరు ట్రై చేస్తున్నా కూడా ఈ టిప్స్తో అయితే ట్రై చేయండి, గ్యారంటీగా చక్కగా వస్తుంది. వాటర్ తగలకుండా ఏదన్నా బాక్స్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసామంటే 1 ఇయర్ పాటు అయితే ఉంటుంది. చూసారు కదా ఈ మామిడి తాండ్ర రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకా ఏమైనా మంచి మంచి రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.